మాఫియా కథలు భారతీయ సినిమాకు కొత్తేమీ కాదు. కానీ వర్మ వచ్చాకే వాటికో స్టైలిష్ మేకింగ్ వచ్చిందన్నది వాస్తవం. అంతకుముందు అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు ఈ బ్యాక్ డ్రాప్లో ఎన్నో చిత్రాలు చేశారు. కానీ అవన్నీ కమర్షియల్ సూత్రాలకు లోపడి రూపొందినవి. ఈ పద్ధతిని మారుస్తూ అప్పటిదాకా లేని ఒక ట్రెండ్కి శ్రీకారం చుట్టాడు వర్మ. వర్మ రూపొందించిన ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ సత్య. జేడి చక్రవర్తి హీరోగా మనోజ్ బాయ్ పై మరో కీలక పాత్రలో స్నేహానికి దందాకు ముడిపెట్టి ముంబై బ్యాక్డ్రాప్లో రూపొందించిన ఈ తీరు దీనో క్లాసిక్గా మార్చేసింది. 1998లో వర్మ పేరు మరోసారి బాలీవుడ్లో మారుమ్రోగేలా చేసింది. తనలో ఫిలిం మేకర్ని చూసి ఇతర హిందీ దర్శక నిర్మాతలు ఈర్ష్యతో రగిలిపోయేలా చేయడం అప్పటి ముంబై గాసిప్ మ్యాగజైన్లో హెడ్లైన్స్గా వచ్చేవి. రంగీలా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వర్మకు దౌడ్ రూపంలో డిజాస్టర్ ఎదురయ్యింది. ఆ టైంలో ఒక మంచి యాక్షన్ సినిమా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అదే సమయంలో అనుకోకుండా ఆయన కొందరు క్రిమినల్స్ని కలవాల్సి వచ్చింది. గగ్గులు పొరిచే వాళ్ళ అనుభవాలు వింటూ ఒక ఆలోచన తలుక్కున మెరిసింది. అంతే ఆలస్యం చేయకుండా సత్య స్క్రిప్ట్కు శ్రీకారం చుట్టారు. మద్రాస్ ఏఎస్ కల్ట్ డైరెక్టర్గా ఇప్పుడు పేరు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్ అసోసియేటెడ్గా నటుడు సౌరభ్ శుక్లాను రచయితగా తీసుకున్నారు. కేవలం 2 కోట్ల లోపే బడ్జెట్తో సత్య పూర్తిగా ముంబైలోనే షూటింగ్ జరుపుకుంది. వచ్చిన వసూలు అక్షరాల 15 కోట్లు పైమాటే. ఇంత వైలెంట్ మూవీకి ఆ స్థాయి కలెక్షన్లు వస్తాయని ఊహించని బయ్యర్లు కనకవర్షంలో మునిగి తేలారు. నిజానికి సత్య టైటిల్ రోల్ కోసం ముందు మనోజ్ బాయ్ పైని అనుకున్నారు. కానీ బీకు మాత్రే పాత్రకైతేనే అతడు న్యాయం చేస్తాడని వర్మ మనసు మార్చుకున్నారు. అదే నిజమైన మనోజ్. ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు సాధించాడు. ముందు హీరోయిన్గా పరదేశ్ ఫేమ్ మహిమా చౌదరిని అనుకున్నారు. ఆమె నో చెప్పడంతో బంగారు లాంటి ఆ ఛాన్స్ని ఊర్మిళ దక్కించుకుంది. సత్య పాత్రకు స్ఫూర్తి వర్మ నిజ జీవిత స్నేహితుడే. ఆయన అనుభవాన్ని తీసుకెళ్లి ఫ్లాట్ రాసుకున్నారు. 1994 ఢిల్లీ ఉర్ఫాన్ థియేటర్లో జరిగిన కాల్పుల ఘటనకు స్ఫూర్తిగా తీసుకుని ఇందులో ఓ ఎపిసోడ్ పెట్టారు. గాయం సినిమాలో కూడా ఇలాంటి ఘటనే ఉంటుంది. ముందు సత్య పాటలు లేకుండా తీద్దామనుకున్నారు. కానీ బిజినెస్ కోసం పెట్టక తప్పలేదు. విశాల్ భరద్వాజ్ పాటలు కంపోజ్ చేయగా ప్రత్యేకమైన సౌండ్ కోసం ఆయనతో పాటు నిన్నే పెళ్లాడతా ఫేమ్ సందీప్ చౌతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. ఆడియో సక్సెస్ అయ్యాక కేవలం బీజిఎంతో సపరేట్ ఆల్బమ్ని కొంతకాలం తర్వాత రిలీజ్ చేశారు. షూటింగ్ పూర్తయి ఫస్ట్ కాపీ వచ్చాక ఒక 60 మంది ప్రేక్షకులకు బంద్రా డింపుల్ థియేటర్స్లో సత్య స్పెషల్ షో వేసి చూపించారు. వాళ్ళ నుంచి కొంత నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని సెకండ్ హాఫ్లో చాలా బాగానే రీషూట్ చేశారు. అప్పుడు బాగా వచ్చింది. టైటిల్ ఇదే పెట్టడానికి కారణం వర్మకు బాగా ఇష్టమైన హిందీ క్లాసిక్ ఓం పురి ఆర్ట్ సత్య ఒకటి, ప్లస్ వర్మ ప్రియురాలి పేరు అదే కావడం. కల్లుమామ పాట షూట్కు కొరియోగ్రాఫర్ రాకపోవడంతో దర్శకుడే కంపోజ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్. 1998 ఇండియాస్ పనోరమా విభాగంలో సత్య ఎంపికైంది. సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్కు వచ్చిన పేరు అంత ఇంత కాదు. థియేటర్లో సత్య 1998 జూలై 3 అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మసాలా సినిమాలతో రొటీన్ ఫీల్ అవుతున్న జనాలకు సత్య షాక్ ఇచ్చాడు. ఒక కొత్త అనుభూతి అందించాడు. అంతే కలెక్షన్లు పెరగడం మొదలైపోయింది. హౌస్ఫుల్ బోర్డులతో ఏ సెంటర్లో వారాల తరబడి టికెట్లు దొరకలేదు. సత్య చూడకపోతే ఏదో మిస్ అవుతామనే ఫీలింగ్ అప్పటి యూత్లో బాగా వచ్చేసింది. రాజకీయ నాయకులతో ఉంటూ వాళ్ళు చెప్పే నేరాలన్నీ చేస్తూ గూండాలకి ఎప్పటికైనా చావు తప్పదనే సందేహం సత్యలో మెయిన్ పాయింట్. క్లైమాక్స్ అయ్యేసరికి ప్రధాన పాత్రలన్నీ చనిపోవడం సత్యలోని బ్యూటీ. ఊర్మిళ తప్ప అందరూ ఎవరో ఒకరి చేతిలో ప్రాణాలు కోల్పోతారు. బొంబాయి పోలీస్ కమిషనర్గా నటించిన పరేష్ రావల్ హత్యకు గురి కావడం కూడా రియల్ లైఫ్లో ఇన్సిడెంటే. 6 ఫిలింఫేర్, ఒక నేషనల్ అవార్డుతో సత్య ఇన్నేళ్ల తర్వాత కూడా బెస్ట్ గ్యాంగ్స్టర్ డ్రామాగా నిలిచిపోయింది. తెలుగులోనూ ఇదే టైటిల్తో డబ్ చేస్తే ఇక్కడ ఘన విజయం సొంతం చేసుకుంది. సత్య తర్వాత హీరో జేడి చక్రవర్తి కన్నా ఎక్కువ లాభపడింది మనోజ్ బాయ్ పాయ్. అతని దశ తిరిగి స్టార్ ఆర్టిస్టుగా మారిపోయాడు. తనదే కాదు ఎన్నో జీవితాలను మార్చిన సత్య స్థానం చాలా ప్రత్యేకం.